దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు మీ నామమును గనుపరిచి ఉన్నాం, మీ స్తుతించిన ప్రభువా, ఆరాధించి ఉన్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యంగా మీకు వాక్యం ప్రభువా మేము తండ్రి సమీపిస్తూ ఉండగా ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. అదే రీతిగా మనము నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదని అనుకొనెను. దాన్ని చూసుకతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతను పిలిచెను. దేవుడు తన మాటలు దీవించును గాక. అట్లాగే మనము ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయమేనా? 24వ అధ్యాయము 32వ వచనం. ఆ మాట మనం చదువుకుందాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనరే. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా ప్రభువా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. మరి సాయంకాల సమయంలో ప్రభువా మరి 2 వాక్య భాగాలు మేము చదువుకున్నామనైనా ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడడం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువా మాట్లాడేవారు మీరు, నాయన వాక్యములను ప్రతి విషయం బయలుపరచువారు మీరు కనుక ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మీకు పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించండి నాయన. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నా స్వరాన్ని మీరు ముట్టండి ప్రభువా. మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అందరికీ కూడా మరి వాక్యం వినగలిగిన చెవులను ప్రభువా, రీతిగా వాక్యం అర్థం చేసుకునేటువంటి హృదయాన్ని మీరు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో నన్ను మీ హస్తాలు పెడుతున్నాను ప్రభువా. మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసు క్రీస్తు నామములో మరి సాయంకాల శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనము పోయిన వారము సాయంకాల సమయంలో మరి మండుచున్న పొద అనుభవం గురించి మనం విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటున్నారా? ఈరోజు అదే మండుచున్న పొద అనుభవము పొందిన తర్వాత ఎవరు సాక్షులుగా ఉంటారు, ఎవరు సాదృశ్యంగా ఉంటారు, ఎవరు గుర్తుగా ఉంటారు అనే విషయం మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. అంటే మండుచున్న పొదకు సాదృశ్యము అనే ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మండుచున్న పొద గురించి మనం ఇంతకుముందు విన్నాం. ఎందుకంటే మోషే ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మండుచున్న పొద కనిపించినప్పుడు ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు అది మండుచున్నది కానీ కాలిపోలేదు. నిజమేనా? ఇక ఉన్నారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పొద మండుచున్నది కానీ అక్కడ ఏమైంది వాక్యంలో చూడండి. ఆ మాట మనము 3వ వచనంలో 2వ వచనంలో అతడు చూచినప్పుడు
అగ్ని వలన ఆ పొద మండుచుండును కానీ పొద కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. వీళ్ళారా గమనించండి, పోయిన విషయాలు నేను చెప్పట్లేదు కానీ అసలు సాదృశ్యం ఏంటిది మండుచున్న పొద అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, మండుచున్న పొదకి మరి ఈ సమయంలో ప్రత్యేకంగా క్రీస్తు సాదృశ్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకంటే యేసు ప్రభువు వారు ఈ లోకములో మానవ వచ్చిన తర్వాత అందరి తండ్రి శక్తి, దేవుని శక్తి పొందుకున్నాడు ఆయన. చూడండి, ఎందుకంటే ఆయనే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఈ లోకానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే దేవునిగా ఉన్నాడు. ఆయన మండుచున్న పొదకి సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, ఈ లోకంలో మానవునిగా ఆయన జీవించినప్పుడు అనేక మందిని ఆయన మండించాడు. వింటున్నారా? ప్రతి ఒక్క జీవితాన్ని ఆయన మండించాడు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, మండించాలంటే మండించేది దేవుని వాక్యమై ఉన్నది. మనం లూకా సువార్తలో చదువుకున్నాం. దేవుని వాక్యము హృదయంలోకి వెళ్ళినప్పుడు హృదయం ఏమైపోతుందట? మండుతున్నదా? ఆ వాక్యం చూడండి దయచేసి. లూకా సువార్తలో మాట చూడండి. యేసు ప్రభువు వారు ఆయన మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ఆ మాట మాట్లాడుకుంటారో చూడండి. వాళ్ళు ఏమన్నారు చూడండి, 32వ వచనంలో చూడండి, చదవండి. అప్పుడు వారు ఆయన త్రోవలో అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అంటే లేఖనము ఏమై ఉన్నది అంటే, లేఖనం అంటే వాక్యము. వాక్యం అగ్ని అయి ఉన్నది. మనకు ఉన్నారా? వింటున్నారా? హల్లెలూయా. వాక్యము దేవుడు అగ్ని అయి ఉన్నాడు. వాక్యం అగ్ని అయి ఉన్నది కనుక దేవుని వాక్యము లేఖనం వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయములు మండుచుండలేదా అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, వాక్యమే ఈ లోకంలోకి మానవుడు వచ్చినప్పుడు చూడండి, ఆయన అగ్నిగా ఈ లోకంలో జీవించాడు. ప్రతి జీవితాన్ని ఆయన మండించాడు. మీకు తెలుసా, ఆ మండుచున్న పొద ఎవరై ఉన్నారు? మోషే చూసిన ఆ మండుచున్న పొద ఎవరు? ఆయన యెహోవా అయి ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ సమయంలో మనము దాన్ని ఎలా ధ్యానిస్తున్నామంటే ప్రియులారా, ఆ మండుచున్న పొదనే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు సాదృశ్యంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన అనేకులను, లోకంలో అనేక ప్రజలను ఆయన మండించాడు. దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే మండిస్తుంది. నిజమేనా? ఆయన వాక్యము, అందుకనే హెబ్రీ పత్రికలో ఏముంది? ఆయన వాక్యము ఏమై ఉన్నది? రెండంచుల ఖడ్గము కంటే వాడి అయినది. ఆమేన్. అదేం చేస్తుంది? మన హృదయంలోనికి దూసుకొని వెళ్తుంది. ప్రాణాత్మ శరీరాన్ని అది ఏం చేస్తుంది? అవునండి, దేవునికి స్తోత్రం. కనుక చూడండి, వాక్యము ఖండిస్తుంది, వాక్యం మండిస్తుంది. ఎందుకంటే వాక్యం అగ్ని ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే ఈ లోకములో అనేక ప్రజలను ఆయన మండించాడు. లెక్కలేని ప్రజలు, అనేక మంది, చాలామంది. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకములో మానవుని జీవించినప్పుడు మొత్తము అందరినీ మండించాడండి. అర్థమవుతుందా? ఇక్కడ ఏమైందంటే ప్రియులారా, మరి పొద దేనికి సాదృశ్యమైనదంటే క్రీస్తుకు, వాక్యానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, గమనించండి. ఎందుకంటే ఇప్పుడు అగ్ని గురించి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, అగ్ని మండుతుంటుంది, ప్రకాశిస్తుంది. నిజమేనా? వింటున్నారా? అగ్నిని మీరు చూడండి, అది ప్రకాశమానంగా ఉంటుంది, అది వెలుగుతుంది.
తర్వాత మండుతుంది. ఆమేన్. వెలుగుతుంది, మండుతుంది. నిజమేనా? ఆమేన్. అందుకనే వాక్యము అయ్యున్న యేసు ప్రభు వారు మన హృదయంలో ఉన్నట్లయితే మన హృదయం మండాలి. ఆయన మాట మన హృదయాన్ని మండిస్తుంది. అందుకనే శిష్యులు ఈ మాట మాట్లాడుతున్నారు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మాట ద్వారా ఒక మంట రావాలి. దేవుని వాక్యం మనం చాలాసార్లు వింటూ ఉన్నాం. నిజమేనా? విన్నప్పుడు ఏం కావాలి? మన హృదయం మండాలి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవుని వాక్యం విన్నప్పుడు మన హృదయం మండాలి. మండితే ఎట్లా ఉంటుందండి? చూడండి, అందుకనే బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో, మీరు చల్లగానే వెచ్చగానే ఉండమని చెప్తుంది ఆయన వాక్యము. దేవుని స్తోత్రం. వెచ్చగా అంటే ఏంటిది? వేడి 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 అగ్ని ద్వారానే వేడి వస్తుంది, మంట ద్వారానే వేడి వస్తుంది. ఆమేన్. వాక్యం నీలో ఉంటే నువ్వు ఎట్లా ఉంటావు అంటే వేడిగానే ఉంటావు. వేడిగా అంటే మండుతూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కనుక మంట ఎప్పుడైతే వస్తుందో ఒక ప్రకాశమానమైన వెలుగు వస్తుంది. నీ లోపల మంట ఉంటే నువ్వు వెలుగుతూ ఉంటావు. నిజమేనా? వెలుగైన జీవితాన్ని జీవిస్తావు. ఎందుకంటే వాక్యమే వెలుగై ఉన్నది. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మన లోపలికి వస్తే, ఆ వెలుగే వాక్యమైనప్పుడు మన హృదయం మండుతుంది, మనం వెలుగుగా జీవిస్తాం. ఆమేన్. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు. దేవుని వాక్యం ఎవరైతే సెలవిచ్చింది ప్రియులరా? ఎందుకంటే ఈ లోకము నేను వెలుగై ఉన్నాను అన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను. నేను మాత్రమే కాదు, నన్ను ఎవరైతే కలిగి ఉన్నారో, నన్ను ఎవరైతే పొందుకున్నారో, నా వాక్యం ఎవరైతే కలిగి ఉన్నారో వారు కూడా వెలుగై ఉన్నారు. నేను ఏ రీతిగా నేను మండుతున్నానో వారి హృదయం కూడా మండుతుంది. ఎందుకంటే వాక్యం ఆ రీతిగా మండిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు తెలుసా ప్రియులారా, ఏదైనా మండించినప్పుడే ఒక రూపానికి వస్తుంది. నిజమేనా? వింటున్నారా? హల్లెలూయా. ఒక మాట మనం పేతురు పత్రికలో చూద్దాం. చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కృపయు మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ఏం చెప్పబడుతుందండి? అగ్ని వలన ఏం చేయబడుతుంది? ఏంటిది? పరీక్ష. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం పేతురు పత్రికలో. ఆయన ఏమన్నాడు? నశించిపోవచ్చున్న సువర్ణం. ఆమేన్. సువర్ణం అంటే ఏంటిది? బంగారం. నిజమేనా? మీరు చూడండి, బంగారం ఏం చేస్తారండి? అది ఒక రూపానికి రావాలంటే కదా కాలుస్తాడు. కాలువ పడితే ఒక రూపానికి వస్తుంది. ఆమేన్ చెప్తారా? గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే కాలువ పడకపోతే, అగ్ని దగ్గరికి అది వెళ్ళకపోతే దానికి ఒక రూపం రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? అందుకని అగ్ని అయిన వాక్యము నీ లోపలికి రావాలి. వాక్యమైన యేసుక్రీస్తు వారు నీ లోపలికి రావాలి. ఆమేన్. వచ్చినప్పుడు నిన్ను మండిస్తాడు. మండుతున్నప్పుడు ఒక రూపానికి నువ్వు వస్తావు. ఏ రూపానికి వస్తావు? యేసుక్రీస్తు రూపానికి నువ్వు వస్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించేదానికి ఈ లోకానికి ఆయన మానవునిగా వచ్చాడు. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, నశించిపోతున్నటువంటి ఆ బంగారాన్ని అగ్ని చేత కదా అది కాల్చబడినప్పుడు దాన్ని ఏం చేస్తాడు? ఎవరు?
ఆ రూపాన్ని తీసుకొచ్చేవాడు ఎవరు? బంగారాన్ని ఒక రింగు కావాలనుకోండి, లేకపోతే ఇంకేదో కావాలనుకోండి, దాని ఒక రూపానికి ఎవరు తీసుకొస్తారు? ఎవరు? అవసరం. అంతేనా? ఎందుకంటే మొట్టమొదటి దాన్ని కొట్టబడాలి, అది అగ్ని చేత కాల్చబడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అగ్ని చేత మనము మన జీవితాలు అగ్ని వంటి శోధనలు అగ్ని చేత కాల్చబడాల. అంటే శ్రమల చేత, దేని చేతనైనా మనం ఎట్లా రావాలా? దూరంగా ఉండడు కాదు, అగ్ని చేత మనము మలసబడాలి. ఆమేన్. అంటే వాక్యము చేత మలసబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఆయన ఎలా జీవించాడండి? అగ్నిగా జీవించాడు ఆయన. అందుకే మాట అని అడుగుతుందా మీకు? పాపం ఉండదు కదా, వాక్యము పాపం లేనివాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే పిల్లారా, మండుచున్న పొదకు సాదృశ్యంగా ఉన్నాడు. మండుచున్న పొద మోషేతో మాట్లాడినప్పుడు ఆ మండుచున్న పొదలో ఆ స్వరం ఎవరు? ఆ స్వరము యెహోవా స్వరం. అది దేవుని స్వరము. చివరికి యేసుక్రీస్తు స్వరమే అది. ఎందుకంటే సౌలుగా ఉన్నప్పుడు సౌలుతో దమస్కు మార్గంలో మాట్లాడిన స్వరం అదే. నిజమేనా? నీవు హింసిస్తున్న యేసుని అన్నాడు ఆయన. ఆ స్వరమే ఈ లోకంలోనికి మానవునికి వచ్చిన స్వరం అదే. ఆ స్వరమే అగ్ని అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో చూడండి, ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. అగ్ని దేనికి? మండుచున్న పొదకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అగ్ని వలనే పరిశుద్ధత అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, బంగారం పూర్తిగా ప్యూరిటీ రావాలా, పరిశుద్ధం చేయబడాలి, ఒక మంచి రూపంలోనికి రావాలంటే మొట్టమొదటి అది ఏం చేయబడాలి? అగ్ని ద్వారా. నిజమేనా? హల్లెలూయా. అగ్ని ద్వారా అది పరిశుద్ధం చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. మనకు పరిశుద్ధమైన జీవితం రావాలంటే అగ్ని ద్వారానే వస్తుంది. అగ్ని అంటే దేవుని వాక్యము. ఆమేన్. అగ్ని అంటే యేసు ప్రభువు. అగ్ని అంటే దేవుడు. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక అగ్ని ద్వారా మనము మన జీవితాలు మలసబడాలి. అగ్ని అనేది మన లోపలికి రావాలి. యేసుక్రీస్తు మన లోపలికి రావాలి. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, మండుచున్న పొదకి క్రీస్తు యేసుక్రీస్తు సాదృశ్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగా ప్రియులారా, ఇంకొక సాదృశ్యాన్ని మనం చూడగలుగుతాం. మండుచున్న పొద క్రైస్తవ జీవితానికి సాదృశ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. వింటున్నారా? హల్లెలూయా. ఎందుకంటే కాలిపోదు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో మానవుడు జీవించినప్పుడు, అప్పుడు మనము నిర్గమ కాండంలో చదువుకున్న వాక్యం ఏంది? ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మండుతున్నది కానీ కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు ఈ లోకములో మంటగా, వాక్యముగా, అగ్నిగా ఆయన ఉన్నాడు. నిజమేనా? ఆయన సజీవుడు. ఆయన. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన మంటగానే ఉన్నాడు, అగ్నిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమై ఉన్నాడు, అగ్ని అయి ఉన్నాడు. కనుక చూడండి, కాలిపోలేదు. చూడండి, స్వరం, దేవుని స్వరం ఏమై ఉన్నది? మారనిది. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటి రీతికున్న దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే రీతిగా ప్రియులారా, నిజమైన క్రైస్తవ జీవితము మండుచున్న పొదకి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు ఎట్లా జీవిస్తారంటే ప్రియులారా, మండుతాడు. మంట ఉంటుందండి. ఒకసారి నీ జీవితం దేవునికి ఇచ్చి వేసినట్లయితే, చూడండి, దేవుని నువ్వు పొందుకున్నట్లయితే నీ జీవితం మండుతూనే ఉంటుంది, కానీ కాలిపోతే ఆరిపోయినట్టే లెక్క. నిజమేనా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాలుతూ రగులుతూ ఉండాల, అంటే అది ఆరిపోయినట్టు ఉండదు జీవితము. నిజమేనా? అర్థమవుతుందా? ఆమేన్. చూడండి,
బైబిల్లో మీరు గమనించండి పిల్లారా, ఇప్పుడు స్టెఫెను ఉన్నాడు, దేవునికి స్తోత్రం. స్టెఫెను చూడండి, ఒక మాట చూద్దాం, చూడండి. అపోస్తలుల కార్యము తీయండి, 7వ అధ్యాయము. ఒక మాట చూద్దాం. అరవై వచనం చూడండి, 7వ అధ్యాయం 60వ వచనము. అపోస్తలుల కార్యములు. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. చూడండి, ఆయన చివరి వరకు మండుతూనే ఉన్నాడు. ఆమె చెప్తారు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా చూడండి, ఆ సన్హెద్రిన్ సభ దగ్గర అనేక మంది ఉన్నారు, మతాధిపతులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడు? మండుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎందుకంటే ఎవరికైనా అది ఆరిపోలేదు, అది మంట రగులుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ఎప్పటివరకు అతను మోకాళ్ళని ఆఖరి వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని మీద వాళ్ళు ఎట్లా పగబట్టారో తెలుసా? చూడండి, 54 వచనం ఒకసారి చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే ఏమైంది? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడాయి ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినట్టు చూచి, ఆకాశము తెరవబోటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినట్టు చూచుచున్నానని చెప్పాను. ఆమేన్. ఎటువంటి సమయం అండి అది? దేవుని బిడ్డలారా గమనించండి, ఎటువంటి సమయం అది? ఈ లోకరీతినైతే చంపబడుతున్నాడు ఆయన. నిజమేనా? చూడండి, మనిషికి ఏది తీపి? ప్రాణమే కదా. చావు కోసము ఏం చేశారు కొన్నిసార్లు? అయ్యో నేను చస్తా కదా, ఏదో ఒకటి మాట్లాడతాను, అది కదండి. వాళ్ళకు లోబోడు కాదు ఇది కదా. అయ్యా మీరు చెప్పింది నేను వింటానని చెప్పుది లేదు ఎక్కడ. అది అగ్ని కాదు. అది అలా చెప్తే అగ్ని ఏంటిది? దేవుని వాక్యం కదా. ఆయన వాక్యం కలిగి ఉన్నాడు. చూడండి, అందరి ముందు ఎట్లా ఉన్నాడండి? స్టెఫెను ఎట్లా ఉన్నాడు? చూడండి, మండుతున్నాడండి. ఆమేన్. అర్థమవుతుందా? మంట రగులుతూనే ఉన్నది, కానీ కాలిపోలే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆరిపోలే, కాలిపోలే. హల్లెలూయా. అర్థమవుతుందా? అసలు దేవునికి స్తోత్రం. ఆరిపోయిందా? ఆరిపోవడం అంటే అయ్యా మీరు చెప్పింది నేను వింటానని లేదు ఇక్కడ. మండుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, జీవితం అంటే అది. ఏం కలిగి ఉన్నాడో దానికోసం నిలబడ్డవాడు. మనమేం కలిగి ఉన్నాం? దేవుని వాక్యం కలిగిలేమా? ఆమేన్. నిజమైన వాక్యం కలిగి ఉన్నామా లేదా? దానికోసం ఎలా ఉండాలి? మనము స్టెఫెన్ లాగా ఉండాలా? ఆమేన్. ప్రతి ఒక్కరికి స్టెఫెన్ కావాలా? ఆమేన్. నిజమైన వాక్యం కలిగిన వాళ్ళు మండుతున్న జీవితం కలిగి ఉండాలా? వాక్యము చేత మండించబడాలి, మండుచున్న పొదగా ఉండాలి. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలారా, అట్లా నిలబడాలి వాక్యం కలిగిన వాళ్ళు. ఆరిపోయే వాళ్ళు కాదు. ఎవరి కోసమో కాదు నువ్వు వాక్యం నమ్మింది. ఎవరి కోసమో నువ్వు ఆరిపోయేది లేదు, జారిపోయేది లేదు. నువ్వు నమ్మిన వాని కోసము నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకనే ఒక నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మండుతున్న పొదగా ఉండాలి. మండుతూనే ఉండాలి. చనిపోయే వరకు కూడా మండుతూనే ఉండాలా? వింటున్నారా? అది పరిశుద్ధులందరూ ఆ రీతిలో జీవించారండి బైబిల్లో. నిజమేనా? దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారు గమనించండి,
కానీ స్తెఫెను మరణించినప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? మీకు గుర్తుందా? ఒక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. నిజమేనా? ఈ స్తెఫెను నిద్రించినప్పుడు అక్కడ జరిగింది ఏంటిది? అక్కడ ఒక సౌలు ఉన్నాడు. కానీ ఏమైంది తెలుసా? స్తెఫెను నిద్రించినప్పుడు ఆ మంట ఆగిపోలే, ఆ మంట రగులుకున్నది. ఆమేన్. ఆ మంట సౌలు మీద పడ్డది, సౌలు అంటుకున్నది. దేవునికి స్తోత్రం. నిజమేనా? అందుకని ఆ మంటనే ఆయనతో మాట్లాడింది. ఆ మంటనే అగ్ని స్వరము వినిపించింది. దేవునికి స్తోత్రం. ఆ అగ్ని స్వరమే సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నది. వింటున్నారా? కనుక సౌలు మళ్ళా పౌలుగా మార్చుకున్నది ఆ మంటనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలు ఆగిపోలే, మంట ఆగిపోలేదండి, రగులుతూ ఉంటుంది. మీకు తెలుసా, నిజంగా మీరు మండుచున్న క్రైస్తవునిగా జీవిస్తే ఆ మంట ఏం చేయాలి తెలుసా? ఇంట్లో వాళ్ళకు ఏం కావాలి? అది దాన్ని ఏమంటామండి? నువ్వు కాలుతున్నప్పుడు పక్క వాళ్ళకి ఏం అంటుకోవాలా? ఆమేన్. అర్థమవుతుందా? నీ మంట ఇంకోళ్ళకి అంటించాలా? అంటే చచ్చిపోడు కాదు ఇక్కడ, ఆత్మీయంగా నీ వాక్యము ద్వారా ఇంకొన్ని నువ్వు మండించాలి. చూడండి, అది మంట ఆరిపోదండి. నిజంగా మంట ఎప్పుడు కూడా నువ్వు ఇంకోరికి వాక్యం చెప్పట్లేదు, ఇంకొన్ని వెలిగిస్తలేవు, మండిస్తలేవు అంటే అర్థమేం తెలుసా? నీ లోపల అసలు అగ్ని ఉన్నదా? నువ్వు మండుతున్నావా? అది నువ్వు ఆలోచించాలి. అంటున్నారా? స్తెఫెను ఎట్లా జీవించిందండి? మండుతున్న జీవితం అది. అర్థమవుతుందా? దేని ద్వారా మండుతున్న జీవితం అది? కేవలం యేసుక్రీస్తు ద్వారానే, కేవలం వాక్యము ద్వారానే మండుతున్న జీవితము. అటువంటిది మనకు కావాలి. ఈ కాలపు వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. అది మండద్దా, మన హృదయం మండద్దా? వర్తమానం ద్వారా మండుతూ ఉండాలి. ఎందుకంటే వర్తమానమే వాక్యమై ఉన్నది. ఈ వర్తమానం ఇతరులకు మనం ఏం చేయాలి? ఈ వర్తమానం ద్వారా ఇంకోటి మండించాలా, వారికి అంటించండి. అది రగలాలా. అవునండి, అది మనం చేయాలి. అది ప్రాకిపోవాలా. అర్థమవుతుందా? అది ప్రాకిపోవాలి, నువ్వు మండాలి కదా. చిన్న నిప్పు రవ ఏమవుతుందండి? చిన్న నిప్పు రవ అక్కడ వేయండి, ఏమవుతుంది? అది పెద్ద మంటకు వచ్చేస్తుంది. ఇంకేమవుతుంది? అది స్ప్రెడ్ అవుతుంది. ఒక దిక్కు కాకుండా మొత్తం మంట అయిపోతుందండి, మొత్తం కాలిపోతుందండి. ఇంక అర్థమవుతుందా? ఆ మంట నీవై ఉండాలి. అర్థమవుతుందా? ఆ రగులుతున్న మంట, హృదయంలో మంట రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం మండుతున్నప్పుడు ఆ మంట దాచుకోదండి. అందుకని బైబిల్ చెప్తున్నది, వెలుగు ఎప్పుడు కూడా ఎట్లుంటుంది? వెలుగు స్ప్రెడ్ అవుతుంది. అందరికీ కనబడుతుంది. నిజమేనా? ఆ వెలుగు దగ్గరికి అందరూ వస్తారు. అర్థం కావట్లేదా? ఆమేన్. దేవుని బిడ్డలారా, అందుకే నేను పోగుతుంటాడు, నువ్వు ఒకరిని కనుక ఇంతవరకు ఒకరిని నువ్వు సంపాదించకపోతే, ఒక ఫలం కనుక నువ్వు కలిగి లేకపోతే, నువ్వు సంఘంలో కూడా దోషి అంటాడు ఆయన. మంచి ప్రయోజనం లేదు, ఓ దోషివి. అది పాపం. ఒక స్ప్రెడ్ చేయట్లేదు, వాక్యము నువ్వు దాచుకోవడం కాదు, వెదజల్లాలి. ఆమేన్. అదే మంట అండి, అదే అగ్ని, వాక్యము. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రతి నిజమైన క్రైస్తవుడు ఒక మండుచున్న పొదగా ఉండాలి. అంటే వాక్యము రగులుతూ ఉండాలి, ఇతరులను మండించాలి, ఇతరులకు స్వరం వినిపించాలి. అర్థమవుతుందా? కాలిపోవుడు కాదు. అక్కడ మోషే చూసిన ఆ పొద ఎట్లా ఉన్నదండి? అది ఎట్లా ఉన్నది? మండుతున్నది కానీ కాలిపోలే. దేవునికి స్తోత్రం.
ఈ మాట మీరు పట్టుకుంటున్నారా? హల్లెలూయ. మనం మండుతూ ఉండాలి, కానీ ఖాళీ మసి బూడిద అయిపోవద్దు. అర్థమవుతుందా? ఆరిపోయిన జీవితం ఉండొద్దు, పారిపోయిన జీవితం ఉండొద్దు. అర్థమవుతుందా? మండుతున్న జీవితం ఉండాలా. ఆమేన్. హల్లెలూయ. ఒక కష్టం రాగానే ఆరిపోవద్దు, ఒక ప్రాబ్లం రాగానే ఆరిపోవద్దు. వింటున్నారా? ఎప్పటికీ మండుతూనే ఉండాలి. ఎందుకంటే నీలో ఉన్నదే మండించే వాక్యం ఉన్నది, నీలో ఉన్నదే అగ్ని ఉన్నది, అది ఎల్లప్పుడూ మండిస్తుంది. నువ్వు మండుతూనే ఉండాలా. ఆమేన్. అది నిజమైన క్రైస్తవుని జీవితం. స్టెఫెను గుర్తుపెట్టుకోండి ప్రియులారా, చావుకు భయపడేది లేదు. అర్థమవుతుందా? భయపడలే. చూడండి, వెదజల్లడం అండి, అగ్ని వెదజల్లడం, వాక్యం వెదజల్లడం, యేసు ప్రభువును అందరికీ చెప్పడం, యేసు ప్రభు వాక్యం చెప్పడం. అర్థమవుతుందా? మనం చేయవలసింది అదే. వెలుగు నువ్వైతే ఏం చేయాలని, వెలుగు ఎప్పుడు కూడా ఇంకోరికి నువ్వు వెలుగునివ్వాలా, చీకటిలో నువ్వు వెలుగు నడిపించాలా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక ఈరోజు ఈ దినాన ఈ గడియలో మనకు కావాల్సింది ఏంటంటే మన జీవితాల్లో మండుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయ. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి జీవితం కలిగి ఉండాలంటే ప్రియులారా, మండుతున్న జీవితం కలిగి ఉండాలా. వారు మండుతూ జీవిస్తూ ఇతరులను మండించడానికి సిద్ధంగా ఉండాలా. అర్థమవుతుందా? ఆరిపోయిన జీవితం కాదు, ఆరిపోయిన జీవితం కలిగి ఉండదండి. వింటున్నారా? దేవునికి స్తోత్రం. మీరు ఒక పొయ్యి చూడండి, పొయ్యిలో కట్టెలు ఉన్నాయి, కట్టెలు బాగా బగబగా మండుతున్నాయి. అయితే మీరు ఒక కర్ర తీయండి, బయట పెట్టండి. బయట పెట్టిన తర్వాత ఏమైతే తెలుసా, కాసేపు అయిన తర్వాత ఆరిపోతుంది, పొగ వస్తుంది, ఆరిపోతుంది. అర్థమవుతుందా? ఆరిపోతే లాస్ట్కి బొగ్గు అయిపోతుంది. అర్థమవుతుందా? అది ఎక్కడ మండుతూ ఉంటుంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అందుకనే ప్రియులారా, మనం ఎలా ఉండాలంటే ఎప్పటికీ బగబగ మండుతూనే ఉండాలి వాక్యం ద్వారా. ఆమేన్. అర్థమవుతుందా? మండుతుంటేనే మనం ఎలా ఉంటాం, ఆరిపోని జీవితము మనకు ఉండదు. వాక్యము ద్వారా జీవితాన్ని ఎప్పటికీ మండిస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకనే ప్రార్థన జీవితం ఉండదు, ప్రార్థన జీవితం ఉండాలి. తర్వాత కుటుంబ ప్రార్థన ఉండాలి. దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి నువ్వు దూరంగా ఉన్నట్లయితే ఒక ఆరిపోయిన జీవితం నువ్వు కలిగి ఉంటావు. అర్థమవుతుందా? దేవుని మందిరానికి ఎప్పుడు దూరంగా ఉండకు. అందుకని దేవుని భక్తి ఏమన్నాడు, దేవుని మందిరానికి రావాలంటే తహతహలాడాలి. ఎందుకంటే వాక్యం అక్కడ ఉన్నది, వాక్యమును వినాలి, వాక్యం కోసం ఆశపడాలి, వాక్యం ద్వారా బలపడాలి, వాక్యం ద్వారా సిద్ధపడాలి, వాక్యము కొరకు జీవించాలి, వాక్యము ద్వారా మండించబడాలా. మండుతూ ఉండాలి, మండించాలి. హల్లెలూయ. కనుక క్రైస్తవుడు ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, చూడండి ఆ జీవితము ఎలా ఉంటుందండి మండుతూ ఉంటే. గమనించండి ప్రియులారా. ఎందుకంటే ఉదాహరణకి మీరు చూడండి ప్రియులారా, మనం బాగా ఒక వేడి గిన్నె ఉన్నదనుకోండి, వేడి గిన్నె ఉన్నదనుకోండి, ఆ వేడి గిన్నె మీదకి పురుగులు రావు, వస్తే చీమలు రావు, పురుగులు రావు, ఇంకేమి రావు, ఈగలు రావు, దోమలు రావు, ఏది రాదు. ఎందుకు? వేడి. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయ. నిజంగా నువ్వు వేడిగా ఉంటే నీ దగ్గర సాతానుగా రానేరాడు. ఆమేన్. హల్లెలూయ. వేడిగా నువ్వు మండుతూ ఉంటే సాతాని కార్యాలు నీ దగ్గరికి రావు. ఎందుకంటే ఆ వేడి భరించలేడు వాడు, ఆ మంట భరించలేడు, వాక్యాన్ని భరించలేడు. కానీ నువ్వు మండుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయ. చూడండి, ఈ అలవాట్లు నీకు రావు.
ఎందుకంటే లోపల అగ్ని ఉన్నది, వాక్యం ఉంది. లోకములు ఉన్నవి ఏవి కూడా నీ దగ్గరికి రావు. ఎందుకంటే నువ్వు వేడిగా ఉంటావు. అందుకనే బైబిల్ చెప్తున్నది నువ్వు వేడిగా ఉండమని చెప్తున్నది. అర్థమవుతుందా? వేడిగా ఉంటే వేడి ఎక్కడి నుంచి వస్తుంది మన లోపలికి? వాక్యం ఉంటేనే వేడిగా ఉంటాం, వాక్యం ఉంటేనే మండుతూ ఉంటాం. హల్లెలూయా. కనుక చూడండి, ఈ లోక కార్యాలు అనేటివి, ఈ చల్లని కార్యాలు, చల్లటివి అనేటివి రావు. అర్థమవుతుందా? చల్లగా అయిపోతావు, చల్లగా అయిపోడు కాదు, నువ్వు చల్లగా అయిపోతున్నావు. అర్థమైంది? చల్లారిపోయిన జీవితం అండి. చల్లారిపోయిన జీవితం అంటే సరిగా జీవించలేకపోతున్నాడు, చల్లారిపోయిన జీవితం అది. అటువంటి జీవితం నీకు ఉండకుండా ఉండాలంటే నీ లోపల ఏం కావాలి? నిన్ను మండించేది కావాలా, నేను నిలబెట్టేది కావాలి. అదే కదా దేవుని వాక్యము. దేవుని వాక్యం లేకపోతే నువ్వు ఆరిపోతావు. ఆమేన్. దేవుని వాక్యం లేకపోతే ఆరిపోతావు అండి. చూడండి, కనుక గమనించండి దేవుని బిడ్డలారా, మన జీవితం ఎట్లా ఉండాలంటే మండుచున్నంతసేపు, జాగ్రత్తగా మాట పట్టుకోండి, మన జీవితం మన జీవితంలో దేవుని వాక్యం ఉన్నంతసేపు మనం మండుతూనే ఉంటాం. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మనం మండుచున్నంతసేపు సాతానుగాడు మన యుద్ధకు రాడు. ఆమేన్. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మనం మండుతున్నంతసేపు, వాక్యము కలిగినంతసేపు, మనం జీవితం మండుతున్నప్పుడు సాతానుగాడు మన దగ్గర రాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అయితే ఎప్పుడు మనం బలహీనమైపోతామో గమనించండి, అప్పుడు సాతానుగాడు వచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు. వింటున్నారా? ఎప్పుడు నువ్వు బలహీనమైపోతావో, ఎట్లా బలహీనమైపోతావు? విశ్వాసము కోల్పోతావు, ప్రార్థనా జీవితం కోల్పోతావు, దేవుని సన్నిధికి రావడం కోల్పోతావు, బైబిల్ చదవడం కోల్పోతావు, దేవుని ధ్యానించడం కోల్పోతావు. ఇవన్నీ కోల్పోయినప్పుడు సాతానుగా నీ దగ్గరికి వచ్చేదానికి రెడీగా ఉంటాడు. అర్థమవుతుందా? ఆమేన్. అందుకనే చూడండి, బైబిల్ చెప్తుంది ప్రియులారా, మీరు అపవాదికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వకండి. గట్టిగా ఆమె చెప్తారా? హల్లెలూయా. అపవాదికి మీరు చోటు ఇచ్చేది ఎవరు? అసలు మీరు చోటు ఇస్తే కూడా వస్తాడు, ఇది చెప్పితే రాడు. గుర్తుపెట్టుకోండి, చోటు ఇవ్వకండి. ఈ మాట మా మనసులో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. చోటు ఇవ్వకండి అపవాదికి. చోటు ఇస్తే వచ్చి కూర్చుంటారు నీ లోపల. చోటు ఇవ్వకండి వాడికి. అపవాది కార్యాలు ఇంట్లో ఉండొద్దు, నీలో ఉండొద్దు. చోటు ఇవ్వకండి. నీలో చోటు ఇవ్వకు, ఇంట్లో చోటు ఇవ్వకు, ఎక్కడో చోటు ఇవ్వకు. ఎందుకంటే ఒక రానియకు, ఈ దగ్గర రావద్దు. అసలు చోటే ఇవ్వకు, హృదయంలో ఇవ్వకు, ఎక్కడ ఇవ్వకు. హృదయంలో దేవుని వాక్యమే ఉన్నది, మండుతూనే ఉంటుందా? ఇంకో చోటు ఎందుకు ఇస్తావు వాడికి? గమనించండి. ఆమేన్. అందుకనే ప్రియులారు గమనించండి. ఇంకో మాట చూడండి, సాతాను గడట వాడికే వాడు రాడట, మనం చోటిస్తేనే వస్తాడు. అర్థమవుతుందా? ఈ మాట అర్థమవుతుందా మీకు? వచ్చేదాన్ని ప్రయత్నం చేస్తాడు, కానీ చోటు ఇవ్వకపోతే పోతాడు. ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. బైబిల్ చెప్పట్లేదా ఎవరిని మింగుదురా అని? వాని ప్రయత్నం అది. కానీ చోటిస్తే చూడండి, చోటిస్తే వస్తాడండి. ఏంటి చోటిచ్చుడు? ఎక్కడ చోటిస్తావు? సాతానువి ఏమీ ఉండదు నీ లోపల, లోకం ఉండదు. యేసుప్రభువు వారు చెప్పలేదండి, లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించకండి. అవి దేవుని వలన వచ్చినవి కావు, దేవుడు చేయలేదు వాటిని, అవి చేయమని చెప్పలేదు. దేవుని వల్ల పుట్టినవి కావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని బైబిల్ చెప్తున్నదా లేదా? హల్లెలూయా. అవి దేవుని వలన కావు, దేవుని వలన చేయమని దేవుడు చెప్పినవి కావు. ఆమేన్. గమనించండి పిల్లరా. కనుక వాడు వచ్చేదానికి నువ్వే అవకాశం ఇస్తున్నావు.
గమనించండి, సాతానుగాడు వచ్చేదానికి అవకాశం ఇచ్చేది నువ్వే. ఒక్కసారి అనుకున్నాం వచ్చి దూరుతాడు, అయిపోతుంది. పోడు ఆ చోటును మంచిగా చేసుకుంటాడు. మెల్లమెల్లగా నీకు అంత లోకంలో ప్రతిది కూడా నువ్వు చూపెడతాడు. నీ మనస్సు అంతా వానవైపు తిప్పుకుంటాడు. అర్థమవుతుందా? నిన్ను స్వాధీనంలో చేసుకుంటాడు, తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అయిపోయి చోటు కొంచెం ఇచ్చినామంటే అయిపోయింది. నిన్నే స్వాధీనం చేసుకుంటాడు వాడు. వింటున్నారా? ఆమేన్. కనుక చూడండి, మీరు గమనించండి, యోబు గ్రంథంలో యోబు ఇంటి చుట్టూ ఏమున్నదండి? కంచె ఉన్న. దేవునికి స్తోత్రం. ఆమెను చెప్తారు హల్లెలూయా. మీ చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు ఇంటి చుట్టూ కంచె ఉన్నది. దేవునికి స్తోత్రం. అవునండి, నీ ఇంటి చుట్టూ నీ హృదయంలో ఎవరు ఉండాలి? నీ హృదయంలో కంచె. ఏ కంచె అది? దేవుని వాక్యం అనే కంచె ఉండాలా? ఆమేన్. నీ ఇంటి చుట్టూ వాక్యం అనే కంచె ఉండాలి. కనుక ఎక్కడి నుంచి వస్తాడు సాతాను గారు? చోటు ఎక్కడ ఉన్నది? వచ్చేదానికి అవకాశమే లేదు. ఆమేన్. దూరదానికి అవకాశమే లేదు. ఏమాత్రం ఛాన్స్ లేదు. ఛాన్స్ ఇచ్చేది నువ్వే. కనుక నువ్వు ఏం చేయాలి? చుట్టూ ఆయన నీ లోపల ఉండాలా? నువ్వు మండుతూ ఉండాలి. మండితే ఎవరు రాడు. వాడు చల్లారిపోయేటట్టు చేస్తా నేను, అందుకనే నీ దగ్గరికి రాడు వాడు. నువ్వు వేడిగా ఉంటే రాడు, మండుతుంటే రాడు. అందుకే నేను మండుతూ ఉండాలంటే లేఖనము వాక్యం నీలోనికి రావాలా? అదే కదా యేసు ప్రభు శిష్యులు మాట్లాడుకున్నది. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా? మండుచుండలేదా? మీకు తెలుసా, మీరు వాక్యం ఎప్పుడైతే వింటున్నారో హృదయం మండుతూ ఉండాలి. వర్తమానాలు ప్రసంగాలు మనం వింటాం, కానీ హృదయం మండట్లేదు. మండితే ఏమవుతుందండి? లోపల ఆ వేడికి అన్నీ బయటికి పోతాయి, పనికిరాని అన్నీ కాలిపోతాయి. ఎందుకంటే వాక్యం అగ్ని ఉన్నది. నీ హృదయంలో చెత్త చెదరమంతా ఏమైపోతుంది? కాలిపోతుంది. అది రావాలా? అర్థమవుతుందా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి యోబు భక్తుడు చూడండి, చుట్టూ కంచె వేసుకున్నాడు. అట్లాగే దేవుని బిడ్డలారా, మరి యోబు చూడండి, ఆయన జీవితంలో చిన్నది దేనికి కూడా ఆయన చోటు ఇవ్వలేదు. సాతాను గానికి ఇచ్చిండా? చిన్నదానికి కూడా చోటు ఇవ్వలే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఉన్నదంతా ఆస్తిపాస్తులు పోయినా కదా, పిల్లలు కుమారులు కుమార్తెలు పోయినా, రోగం వచ్చిన భార్యలు దూషించిన సాతాను గానికి ఇంతకు చోటు ఇవ్వలేదు. బైబిల్ చెప్తున్నది దేవుని దూషించలేదని. నిజమేనా? ఆమేన్. చూడండి, సాతాను గానికి చోటు ఏమాత్రం ఇవ్వలేదు. అది ఎవరికి రావాలా? మన ప్రతి ఒక్కరికి రావాలా? ఆమేన్. మన జీవితం మారితే మండుతూ ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని ద్వారా మండాలంటే వాక్యము ద్వారా ఆత్మీయంగా హృదయం అంతా మంట రావాలి కదా. హృదయంలో ఉన్నదాన్ని బట్టి కదా మనం మాట్లాడేది. అర్థమవుతుందా? నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, దేన్ని బట్టి? హృదయాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. హృదయంలో వాక్యము మండుతూ ఉంటే నువ్వేం మాట్లాడతావు? వాక్యం గురించే మాట్లాడతావు. మండుతున్న మాటలే మాట్లాడతావు, ఇంకోని మండిస్తావు వాక్యము ద్వారా. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. తర్వాత మీరు గమనించండి ప్రియులారా, ఇప్పుడు సౌలు నుంచి పౌలుగా మార్చబడిన వాడు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. కానీ ఈ అగ్ని వాక్యము ఆయన లోపల మంట వచ్చేసింది. ఎక్కడ చూసినా అడిగినా సౌలు ఎక్కడ ఉన్నాడు? స్తెఫెను దగ్గర ఉన్నాడా లేదా? ఆమేన్. చూడండి, ఆ మంట ఒక దినాన దేవుడు మాట్లాడతారు, తన బిడ్డగా పౌలుగా చేసుకున్నాడు. దేవుడి స్తోత్రం. చూడండి, పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా పౌలు అపవాదికి చోటు ఇవ్వలేదు. ఆమె చెప్తారా? పౌలు ఎప్పుడు కూడా తన జీవితంలో అపవాదికి చోటు ఇచ్చాడా? ఇవ్వలే. ఆమేన్. పౌలుకు మాట అన్నాడు తెలుసా? నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. ఆమేన్. ఆ మాట మానవులు చెప్పలేరు, కానీ పౌలు చెప్పాడు. నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము
మీరు నన్ను పోలి నడుచుకోనండి. యేసుప్రభువు వారు చెప్పిన మాట లాగానే ఉంది. నిజమేనా? ఇటువంటి జీవితం అది చూడండి. అటువంటి జీవితము మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, కనుక ప్రియులారా, యేసుప్రభువు వారు మండుచున్న పొదకి సాదృశ్యంగా ఉన్నప్పుడు, తర్వాత నిజమైన క్రైస్తవుడు మండుచున్న పొదకి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే రగులుతూ ఉంటుంది లోపల. ఏంటిది? అది వాక్యము. కాలిపోడు, మండుతూనే ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు దేనికైనా కానీ ఆరిపోకుండానే ఉండాలా, కాలిపోకుండా మండుతూనే ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరి సంఘము కూడా మండుచున్న పొదకి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే సంఘములో కూడా పరిశుద్ధాత్మ చేత సంఘము ఎట్లా ఉండాలి? నిజమేనా? ఆనాడు ఆది అపోస్తలుల సంఘము దేని చేత మండింది? పరిశుద్ధాత్మ అగ్నిలాగా ఆ సంఘం మీద దిగొచ్చింది. నిజమేనా? సంఘములోకి దిగొచ్చింది పరిశుద్ధాత్మ. చూడండి, వారు మండించబడ్డారు. మీకు తెలుసా, ఈ మండించబడినటువంటి శిష్యులు ఒక దిక్కు లేరు, ఒక దిక్కు ఉన్నారా? మండుతూ 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 ప్రపంచమంతా వారు ఒక దిక్కు లేకుండా చెదిరిపోయినారండి. ఆమేన్. ఒక కష్టం వాళ్ళకి వచ్చేసింది. యెరూషలేములో చూడండి, వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినాయి. అపోస్తలుల కార్యం ఒక మాట చూడండి. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. చూడండి, దేవునికి స్తోత్రం. వింటున్నారా? అపోస్తలులు, శిష్యులు ఎందుకు ఒక హింస వచ్చింది అక్కడ గమనించండి, అర్థం చేసుకోండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున వారేమైంది? అపోస్తలులు అందరూ కూడా యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. దేవునికి స్తోత్రం. ఎందుకు స్తోత్రం తెలుసా? వారు ఒక దిక్కు లేరు. ఒక హింస వచ్చినప్పుడు వాళ్ళు ఏమైంది? అందరూ చెదిరిపోయిన తర్వాత వాటి ఎట్లా పడుకుపోయినారు? ఏం కలిగి చెదిరిపోయారు? వాళ్ళ లోపల ఏముంది? వాళ్ళ లోపల మంట ఉన్నది. అర్థమవుతుందా? వాళ్ళ లోపల అగ్ని ఉన్నది. అర్థం కాలే మీకు? చల్లారిపోయిన స్థితిలో ఉండకండి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ మండుచున్న అగ్నిలాగానే ఉన్నారు. ఆమేన్. వారు చెదిరిపోయినప్పుడు యూదయ సమరయ ఇంకా అనేకమైన ప్రాంతాలలోకి, అనేకమైన ప్రపంచమంతా కూడా వారు చెదిరిపోయినప్పుడు ఏమైంది? ఏం పట్టుకుపోయినారు? వారి లోపల ఏముంది? వారి లోపల అగ్ని ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసుప్రభు శిష్యులు ఎక్కడైతే చెదిరిపోయినారో చూడండి, చెదిరిపోయిన కాడ మొత్తం ఏమైపోయింది? అగ్ని వెదజల్లిండ్రు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అగ్ని వెదజల్లితే ఏమైంది? అగ్ని అంతా ప్రాకిపోయింది. అంటే వాక్యము వెదజల్లారు, వాక్యం అంతా ప్రాకిపోయింది. ఆమేన్. ఒక దిక్కు లేరండి. మీకు తెలుసా, కొన్నిసార్లు హింసలు మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టద్దు. అర్థమవుతుందా? నువ్వేం చేయాలంటే హింస వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని మాత్రం దూరంగా ఉండకు. మండుతూనే ఉండని నీ జీవితం, నీ హృదయం మండుతూనే ఉండాలి. వాక్యం ఉండనియండి. వాక్యం ద్వారా జీవితం మండనియండి. ఆ హింస, కష్టం, బాధ ఏది వచ్చినా కానీ నువ్వేం చేయాలి? నీ లోపల ఉన్న మంట, ఆ అగ్ని వాక్యం ఏం చేయాలి? నువ్వు వెదజల్లుతూనే ఉండు. ఆమేన్. అదే యేసుప్రభు శిష్యులు చేశారండి. అర్థమవుతుందా? ఆ మండుచున్నటువంటి అగ్ని కలిగిన వాడు ఒక ఆయన భారతదేశానికి వచ్చాడు. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. యేసుప్రభు శిష్యులు ఒక శిష్యుడు భారతదేశానికి వచ్చాడా? అవునండి, ఒకప్పుడు. అవునండి, భారతదేశానికి స్వార్థ తీసుకురాలేదా? ఒక అగ్ని తీసుకురాలేదా? ఆమేన్. అందుకనే ఒక్కో శిష్యుడు ఒక్కొక్క అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. అగ్ని తీసుకొచ్చి వెదజల్లితే ప్రపంచం అంతా, భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఏమైంది? సువార్త ప్రకటించబడింది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం.
అందుకనే మనం ఎలా ఉండాలంటే అగ్ని కలిగి ఉండాలి కదా. నీ లోపల అగ్ని ఉంటే అగ్ని ఎప్పుడు దాచపడదండి కదా, వెలుగు దాచపడదు. ఆమేన్. అది మండుతుంటుంది. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, మన జీవితంలో ఆత్మీయ జీవితము మనము అభివృద్ధి చెందినప్పుడు, లేకపోతే ఆత్మీయ ఎదిగినప్పుడు ఆ జీవితం ఎట్లా ఉండాలంటే దాచుకునేది కాదు, వెదజల్లేది, ఇంకొకరికి వ్యాపించాల. నీ లోపల ఉన్న వాక్యము, నీ లోపల ఉన్న అగ్ని, నీ లోపల ఉన్న వెలుగు ఏం చేయాలి? ఇంకొకరికి అది వ్యాపించాలా, ఇతరులకు తెలవాలా. నీ జీవితం ద్వారా దాన్ని ఏం చేయాలంటే వారు చూపెట్టాలా. వారు నీ ద్వారా వారు వెలిగించబడాలా, నీ ద్వారా వారు మండించబడాలి. వారి లోపలికి నువ్వు పొందుకున్న వాక్యం వారి లోపలికి రావాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, యెరూషలేములో గొప్ప హింస కలిగినప్పుడు శిష్యులందరూ కూడా మరి ప్రపంచమంతా చెదిరిపోయినప్పుడు ప్రపంచమంతా కూడా వాక్యం వెదజల్లబడింది. వింటున్నారా? మరి ఈ కాలంలో, ఈ ఆఖరి గడిలో మనకు కూడా మన దేవుడు మనకేమిచ్చాడు? నిజమైన వాక్యం ఇచ్చాడు. ఆమేన్. నిజమైన వర్తమానం ఇచ్చాడండి. బైబిల్ ముగింపు కాలంలో మనం ఉన్నప్పుడు బైబిల్లో మర్మం అంతా కూడా దేవుడు మనకు బయలుపరిచాడు. అది మనం ఏం చేయాలి? అది మనం ఏం చేయాలి? అది దాని ద్వారా మన హృదయం రగిలిపోవాలా, మన హృదయం మండాలి. మండుతున్న ఈ మంట ఏం చేయాలి? మనం మండుతూ ఇంకోలను మండించాలి. అంటే ఈ వర్తమానం మనము కలిగి ఇతరులకి వర్తమానాన్ని మనము ఏం చేయాలి? అవునండి, చెప్పాలి కదా. ఇది మండుచున్న పొద. చూడండి, మండుచున్న పొద మండుతూనే ఉందే, కాలిపోలే, కాలిపోలే, మండుతూనే ఉన్నది. కాలిపోతే ఏమవుతుందండి? అయిపోతుంది. కాలిపోతే బూడిదైపోతుంది. కానీ మనం కాలిపోము. అందుకనే ఆ మండుతున్నప్పుడు ఎట్లున్నదట? మోషే చూసినప్పుడు అది మండుతున్నది కానీ దానిలో స్వరం మాట్లాడుతుంది. అర్థమవుతుందా? దాని సాదృశ్యం నువ్వైతే నువ్వు ఎలా ఉండాలంటే, ప్రతి ఒక్క విశ్వాసి దేవుని బిడ్డ సాదృశ్యం నీవైతే నువ్వు ఎట్లా ఉండాలంటే, నువ్వు మండుతూనే ఉండాలి కానీ కాలిపోవద్దు, ఆరిపోవద్దు, జీవిస్తూనే ఉండాలి. నీలో ఉన్న అగ్నిని వెదజల్లాలి, వాక్యాన్ని వెదజల్లాలి, నువ్వు పొందుకున్న స్వరాన్ని వెదజల్లాలి, నువ్వు పొందుకున్న వాక్యాన్ని వెదజల్లాలి, నువ్వు పొందుకున్న వర్తమానాన్ని వెదజల్లాలి. ఆమేన్. అదండి మండుస్తున్న పొద. వింటున్నారా? మండుస్తున్న పొదలో ఉన్న స్వరం ఏంటంటే అది దేవుని స్వరం, అది యెహోవా మాట్లాడిన స్వరం, అది యేసుక్రీస్తు స్వరం. ఆ యేసుక్రీస్తు స్వరము నీలోనికి వచ్చినప్పుడు నువ్వేమవుతున్నావు? నువ్వు మండుతూ నువ్వేమవుతు నీ స్వరము ఇంకొకరు వినిపిస్తా. ఇది వ్యాపించడం దేవుని వాక్యము. నిజమేనా? అర్థమవుతుందా? హల్లెలూయా. అదే ప్రియులారా, ఇది మనం చేయాలి కదా. ఇది మనము ఇలాగనే మనం కలిగి ఉండడు కాదు. మనం ఏమి కలిగి ఉన్నామో అది ఇతరులకి మనం ఏం చేయాలి? చెప్పాలా. మన జీవితం ద్వారా వెలిగించాలా. మనం వెలుగుతూ ఉండాలా, వాన వెలిగించాలా, మనం మండుతూ ఉండాలా, ఇంకొకరిని మండించాలి. ఇది మనం చేయాలండి. వాక్యము ద్వారా దేవుని కలిగి ఉంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతాం. అర్థమవుతుందా? నిజమైన సంఘము మండుతున్న సంఘంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వాక్యం ఎప్పుడు కూడా మారనిదండి. అర్థమవుతుందా? ఆయన మారని దేవుడు ఆయన. అట్లాగే అదే వాక్యం మనం పొందుకున్నప్పుడు మనం ఏమైపోతామండి? మనం మారిపోతామా? మనం కూడా మారిపోం కదా. ఎందుకంటే మారిపోయిన దేవుణ్ణే మనం కలిగి ఉన్నాం కదా. మనం కూడా మారిపోం. అదే వాక్యం కలిగి, అదే అగ్ని కలిగి, అదే మండుతున్న జీవితం కలిగి మనం మండుతూ ఆరిపోకుండా, కాలిపోకుండా ఇతరులను మండిస్తాం. ఆమేన్. అర్థమవుతుందా? అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఈ సాయంకాలం దేవుని బిడ్డలారా గమనించండి.
ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కాదు, ఇప్పుడు నేను తర్వాత అనేది లేదు. ఇంకా తర్వాత అంటే నువ్వు నీ జీవితం ఎక్కడ ఉన్నదంటే నీ లోపల ఇంకా అగ్ని లేదు, వాక్యం లేదు. అర్థమవుతుందా? వాక్యం నీ లోపల ఉన్నట్లయితే, వాక్యం నువ్వు విన్నప్పుడు వెంటనే ఏం కావాలి? మండాలి. మంట దేనికోసం తెలుసా? ఎందుకోసం మంట పెడతారు? కలిపేదానికే. లోపల పనికిరానివంటే పోవాలా. మన హృదయంలో ఎప్పటికీ అది ఎట్లా ఉంటుంది? మండుతున్న ద్వారా మంట ద్వారా వేడిగా ఉంటుంది. లోపలంతా కూడా రగులుతున్నప్పుడు నిజంగా మనము దేవుని కోసం నిలబడతాం, వాక్యం కోసం నిలబడతాం, మండిస్తాం. విన్నారా? అందుకని ఒక మాట ఉంటుంది బైబిల్లో, మీరు దేవుని లోపల తీవ్రత గలవారై ఉన్నమని బైబిల్ చెబుతున్నది. ఆత్మయందు తీవ్రత గలవారై ఉండండి. దేని యందు? ఆత్మ అంటే దేవుడే కదా. ఆమె చెప్తారు హల్లెలూయా. ఆత్మ ఏందంటే దేవుని యందు తీవ్రత గలవారై ఉండండి. తీవ్రత అంటే లేదు, నేను నిలబడతాను అంతే, ఏమైనా పర్వాలేదు, ఆయన కోసం నిలబడతాను. అది చేసింది ఎవరు? స్తెఫను చేశాడు. స్తెఫను నిలబడ్డాడు. చూడండి, అదొక మండుతున్న జీవితం. అది అటువంటి జీవితం మనకు కావాలి. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. మరి మన జీవితానికి ఒకసారి మనము ఎలా ఏం చేసుకోవాలంటే, వాక్యానికి జీవితం సరిగా ఉన్నదా లేదా అని మనం సరి చేసుకోవాలా. ఎందుకంటే వాక్యం మాట్లాడుతున్నది. పిల్లరా, మనం విన్న వారిగా ఉండొద్దు, విడిచిపెట్టే వారిగా ఉండొద్దు. వాక్యం విన్న వారిగా, అర్థం చేసుకున్న వారిగా, తర్వాత జీవించే వారిగా ఉండాలా. అదే బైబిల్ చెప్తున్నది. అటువంటి జీవితం మనము జీవించాలి. మండుతున్న జీవితం కలిగి ఉందాం. వాక్యం ద్వారా, వర్తమానాల ద్వారా, ప్రసంగాల ద్వారా మన జీవితం ఎప్పటికీ మండుతూనే ఉండాలా. ఆమేన్. మన జీవితాలు మండుతూ ఉండాలా, మన కుటుంబాలు సంఘం మండుతూ ఉండాలా, మనం ఇతరులను మండించాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం లేచి నిలబడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.